ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరపున ఒక్కటే అడుగుతున్నారు. మీకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనబడున్నాడు. మీ మనమన్నే ఈ రాష్ట్రంలో ఉన్న 1124 హాస్టల్స్ లో ఎక్కడైనా సరే ఒక్క హాస్టల్లో చేర్పించి వారం రోజులు, కేవలం వారం రోజులు మీ మనమన్ని ఈ హాస్టల్లో పెడితే వారం రోజుల తర్వాత మీ మనమడు మీ దగ్గరకు వచ్చి, తాతయ్య ఈ హాస్టల్లో వసతి సదుపాయం చాలా అద్భుతంగా ఉంది, ఆహారం చాలా అద్భుతంగా ఉంది అని మీకు చెప్పినట్టయితే దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీకు సన్మానం చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా కాదు అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ వేల మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వీళ్ళ మెస్ చార్జెస్, వీళ్ళ సౌకర్యాలను వెంటనే సమీక్షించి పరిస్థితులను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తున్నాను. అమ్మా నారా బ్రాహ్మణి గారు, మీరు నన్ను క్షమించాలి. నేను ఈ మాట ఎందుకన్నానంటే మీ బిడ్డను కష్టపెట్టాలో లేదా మీ బిడ్డని బాధ పెట్టాలో అని కాదు. వేలాది మంది మా బిడ్డల యొక్క కష్టము మీకు తెలియాలనే నేను చెప్తున్నాను తప్ప మీ బిడ్డను బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.